సార్ ఒకసారి పట్టుకోండి ఒకసారి సార్ ఒకసారి. మీడియా వారందరికీ నమస్కారం. భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి 15 రోజులకి ఎవరైతే ఆర్థిక పరమైన సమస్యలతోటి సతమతం అవుతా ఉన్నారో వాళ్ళకి ఊరట కలిగించే విధంగా మా వంతు అంటే మేము చేసే కార్యక్రమం వల్ల సంపూర్ణంగా వాళ్ళ ఆర్థిక సమస్య నిర్మూలించబడ్డదని మాత్రం నేను చెప్పలేను. కానీ వారి యొక్క కష్టాల్లోనే ఎంతో కొంత తీర్చేందుకు ట్రస్ట్ సహకరిస్తుందనే జయంతో మేము ముందు రోజు నుంచి చెప్తా ఉన్నాను. ఈ రోజు కూడా అదే మాట మీద నిలబడి ఉన్నాను. కొంతమందికి ఆర్థిక పరంగా సహకరించడం జరిగింది. ప్రధానంగా ఒక దురదృష్టమైన సంఘటన 11వ వార్డులో అర్ధరాత్రి షార్ట్ సర్క్యూట్ అవ్వడం, వారు కుట్టు మిషన్ ఆ వ్యాపారం చేసుకుని కుటుంబాన్ని సాగే పరిస్థితి. షార్ట్ సర్క్యూట్ అవడంతో చాలా మెటీరియల్ ఏదైతే కుట్టడం కోసం ఇచ్చున్నారో ఖాతాదారులు అంతా కూడా దగ్ధమైపోయి ఉన్నది. ఇంటిల్లపాది మొత్తం అంతా కూడా ఫైర్ అవుట్ అయిపోయింది. ఆఖరికి పిల్లల పుస్తకాలు కూడా పాడైపోయినాయి, కాలిపోయినాయి. మరి ఎమ్మటే తెలిసిన వెంటనే 11వ వార్డు తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులు అందరం కూడా వెళ్ళున్నాం. చూసిన తర్వాత చలించి తక్షణమే ఏదో విధంగా సాయం చేయాలని మరి ఆవిడ డ్వాక్రా గ్రూప్ లో ఉన్నప్పుడు మరి సిఎన్ఎం గారిని కోరాం. ఆవిడికి వ్యాపార నిమిత్తం పెట్టుబడి కింద మరి డ్వాక్రా గ్రూప్ ద్వారా ఏదో ఒక లోన్ రూపంలో తక్షణమే చెయ్యండి అంటే సిఎన్ఎం గారి చొరవతోటి అక్కడ సిఇఓ అందరి సహకారంతో ఒక రోజులోనే ₹1,00,000 ఆవిడికి ఆ డ్వాక్రా గ్రూప్ ద్వారా ఆర్థిక పరమైన సాయం చేసి ఆవిడ వ్యాపారానికి పెట్టుబడి కింద దాన్ని సమకూర్చడం జరిగింది. తర్వాత మరి ఆ పెట్టుబడి పెట్టిన పరికరాలు ఉండాలి, ఎందుకంటే అవన్నీ కూడా దగ్ధమైపోయి ఉన్నాయి. మరి పరికరాలు కూడా ఒకటి భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి కొనడం జరిగింది, సుమారు ₹30,000. ఇంకొకటి మా 11వ వార్డు ప్రెసిడెంట్ అయిన రాజేందర్ గారు, సూరిబాబు గారు, ఇంకా పెద్దలు భద్రరావు గారు అందరి సహకారంతో వాళ్ళందరూ అలాగే మహిళల యొక్క సహకారం తీసుకుని ఇంకొక మెషిన్ ₹30,000 వీళ్ళందరూ తలోచేయి వేసి 2 మెషిన్లు ఇవ్వడం జరిగింది. ఇంకో మెషిన్ మొత్తం 3 మెషిన్లు ఇవ్వడం జరిగింది. అలాగే పిల్లలు కూడా మరి చాలా ఇబ్బందికర పరిస్థితులు, ఇద్దరు కూడా బాగా ప్రతిభ కలిగిన పిల్లలు. మరి శశి విద్యా సంస్థ వాళ్ళని అభ్యర్థించగా వారికి మొత్తం మెటీరియల్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మరలా ఏ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇస్తామని చెప్పి కూడా శశి విద్యా సంస్థ వారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. అంటే చాలా ఆనందంగా ఉంది. అందరి యొక్క కలయికతోటి ఈరోజు ఒక కుటుంబం ప్రశాంతంగా నిద్రపోయిన తర్వాత ఉదయం లేచేసరికి అగమ్య గోచరం, వారి జీవితం ఏంటి, చేతిలోని ఏది లేని పరిస్థితి, రోడ్డును పడిపోయామని ఒక అగమ్య గోచరం లాంటి పరిస్థితి నుంచి మరలా వాళ్ళ జీవితం మీద వాళ్ళకి ఆశ కలిగే విధంగా మీ యొక్క ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే ఈరోజు మన ప్రాణం ఉంది, ప్రాణాలు కోల్పోలేదు, మన ప్రాణం ఉంది కాబట్టి భవిష్యత్తు ఉంది కాబట్టి కష్టపడితే మరలా అన్ని సాధించుకోగలమని ఒక భరోసా నింపి ఆ భరోసాతో పాటు వారికి వృత్తిపరంగా ఏ ఒక్క సమస్య లేకుండా ఇవన్నీ సేకరించి ఇచ్చినందుకు చాలా సంతృప్తిగా ఆనందంగా ఉంది. ఇది మా బాధ్యత, ఇది మా విధానం, ఇది మా పద్ధతులు. కష్టం అంటే వెళ్ళి ఓదార్చి ఒక వీడియో తీసి లేకపోతే పబ్లిసిటీ చేసుకునే తత్వం అది కాదు. కష్టం అని ఉంటే అక్కడ నిలబడతాం, ప్రభుత్వ పరంగా చేయాల్సిన సహకారం అందిస్తాం. అలాగే వ్యక్తిగతంగా మేము చేయగలిగే సహకారం, మాకు కొన్ని పరిధులు ఉంటాయి, మేము చేయగలిగే సహకారం 10 మందిని కలుపుకొని ఈరోజు ఒక కుటుంబానికి మళ్ళీ ఒక భరోసా కల్పించాం. ఇది చాలా ఆనందంగా ఉంది. ఇది కొంతమందికి స్ఫూర్తిగా కూడా నిలబడాలి. నగరంలో అనేక మందికి ఇలాంటి సమస్యలతోటి ఉన్నారు. వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా చేతిలో దేవుడి దయన కొన్ని రూపాయలు ఉన్నాయి, సంపన్నులు ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరికి మనసు రావాలి, అలా చెయ్యాలి అంటే మనసు రావాలి. ఇలాంటి ఒక సంఘటన చూసైనా సరే వారు మనసుతో ముందుకొచ్చి ఇలా కొంతమందిని ఆదుకుంటారని భావిస్తూ